ఇక్కడ మనం ఆలోచించాల్సింది గవర్నర్ గారి స్పీచ్ లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం, కూటమి ప్రభుత్వం మీద ఒక విశ్వాసం. అదేంటంటే బాబు వస్తే జాబ్ వస్తుంది, వచ్చింది. ఇప్పటికే 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. బాబు వస్తే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, తద్వారా ఉపాధి జరుగుతుంది. 13,81,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. అదే విధంగా రైతులు అనుకుంటారు బాబు గారు వస్తే మా రైతాంగం పండుగ అవుతుంది, మా కష్టాలు తీరుతాయని వారికి ఉన్న ఒక నమ్మకం. మహిళలు అనుకుంటారు వైసీపీ పాలనలోగా బోగస్ రుణాలు లేవు, బినామీ రుణాలు లేవు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండవు, మహిళల పైన దౌర్జన్యాలు ఉండవు, మరి మహిళల పైన జరిగేటటువంటి ఘోరాలు ఉండవు. ఏవి ఉండకుండా మాకు ఒక అన్నగా అభయం ఇస్తాడన్నటువంటి ఒక నమ్మకం. అన్ని వర్గాల వారు ఈరోజు కాంట్రాక్టర్లు తమ బిల్లులు చెల్లించబడతాయి బాబు వస్తే అంటుకుంటున్నారు. ఈరోజు పోలవరం చూస్తుంది బాబు వస్తే నేను జలకళతో నిండి రైతుల యొక్క పొలాలను సస్యశ్యామలం చేసి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తానని పోలవరం కోరుకుంటుంది. అమరావతి అనుకుంటుంది దేవతల రాజధానిగా పిలువబడే నేను బాబు గారు వస్తేనే మళ్ళా నేను ఆ వైభవాన్ని ప్రజలకు చూపించగలుగుతాననేటువంటిది అమరావతి కోరుకుంటుంది. కాబట్టి బాబు గారి మీద నమ్మకం అనేటువంటిది ఈ బడ్జెట్ లో కనబడింది.